పుణ్యశీల గారు, రామాయపట్నం పోర్టు లేకపోతే రహదారులు, ఆర్టీసీ బస్టాండ్లు, డిపోలు ఇలా ఒకటి కాదు, ఏది తీసుకున్నా అన్నిటినీ ప్రైవేటు పరం చేస్తున్నారు. ఓవరాల్గా చూస్తుంటే మీరు విజయవాడలోనే ఉంటారు కాబట్టి మనుషుల్ని బూడిద చేయడం చూసాము, ప్రజల ఆస్తుల్ని కూడా బూడిద చేసేటటువంటి ప్రభుత్వాన్ని ఎప్పుడైనా చూసారా ఈ రాష్ట్ర ప్రజలు? అంటే ఇప్పుడు మనకి కనిపిస్తోంది కదా సార్. ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులకి వీవర్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు సార్. నమస్తే మేడం. విజయవాడలోనే ఈ బూడిద అనేటటువంటి పదానికి ఈ పార్టీ ద్వారా శ్రీకారం చుట్టబట్టం అనేది నిజంగా బాధపడాలో లేకపోతే నిజంగా ఏమనాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి సార్. రాష్ట్రాన్ని ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారంటే నాకు పాత సినిమా ఒకటి గుర్తొస్తా ఉంది సార్, శ్రీకృష్ణ తులాభారం. మీకు ఐడియా ఉండే ఉంటుంది. అందులో నారద మునీంద్రుడు భలే మంచి చౌక బేరము అంటూ శ్రీకృష్ణ పరమాత్ముడిని లోక కళ్యాణం కోసం, సత్యభామకి కళ్ళు తెరిపించడం కోసం ఆయన శ్రీకృష్ణ పరమాత్ముడిని బేరం పెడితే ఈయన అది లోక కళ్యాణం కోసం సార్. ఇది వచ్చేటప్పటికి ఏమైందంటే రాష్ట్ర వినాశనం కోసం ఈయన అమ్మేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు సార్. మీరు ఇందాక పిపిపి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పని మీరు అనుకుంటున్నారు సార్. ప్రజలకి పోర్ట్లు పొడిచే పార్టీకి చక్రవర్తి చంద్రబాబు నాయుడు గారు. పిపిపి అంటే అది సార్. అసలు ప్రజలకు పోర్ట్లు పొడిచే పార్టీ. ఎస్ సార్, ప్రజలకి పోర్ట్లు పొడిచే పార్టీ. అవును సార్. ఎందుకంటే మనం 24 గంటలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనుకుంటే ఎట్లా సార్? ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ఇప్పుడు మీరు లిటరల్లీ మనం ఇందాక 9 పాయింట్లు సార్, దాంతో పాటు స్టీల్ ప్లాంట్ ను కూడా యాడ్ చేసుకుంటే 10 పాయింట్స్ లిటరల్లీ కంప్లీట్ అవుతాయి సార్. ఆ స్టీల్ మొత్తం అన్ని ఆ 10 పాయింట్లు కూడా ఏవైతే మన పోర్ట్లు కానీ, హార్బర్స్ కానీ, రోడ్స్ కానీ, మెడికల్ కాలేజెస్ కానీ, టూరింగ్ హోటల్స్ కానీ, రిషికొండ భవనం కానీ, భూములు, మరి సింహాచలం అప్పన్నకొండ కానీ, అలాగే స్టీల్ ప్లాంట్ కానీ, ఏదైనా కూడా ఈ రాష్ట్రంలో మేము దాచేసుకుంటాం రండి భలే మంచి చౌక బేరం అంటూ మరి వాళ్ళకి అలాగే స్వామి భక్తి చాటుకోవటానికి అంటే ఆయన మళ్ళీ ఈ యొక్క ఇందాక మీరు అన్నారు కదా సార్, రామోజీరావు గారి ఆత్మ ఘోషిస్తోంది అని చెప్పని నిజంగా కదా సార్. మరి ఆనాడు రామారావు గారి దగ్గర నుంచి పార్టీ లాక్కునేటటువంటి పరిస్థితి దగ్గర నుంచి మరి ఇప్పుడు రెండోసారి అంటే ఈ 4వ సారి ఆయన ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా పాపం పాటలు పడినటువంటి రామోజీరావు గారికి మరి స్వామి భక్తి చాటుకోకపోతే ఆయన ఆత్మ ఘోషించక ఏం చేస్తుంది సార్? మీరు మరీ చెప్తారు కానీ ఈ యొక్క మరి ఆయన ఉన్నప్పుడే మరి ఆయన కొడుకు గారిని సీఎంని చేసుకోవడంలో కానీ ఈ రాష్ట్రంలో ఏదో డెవలప్మెంట్ పేరుతో ఇందాక మా తమ్ముడు గారు ఇజనరీ అంటున్నారు. ఇజనరీ కూడా కాదు సార్, విషనరీ అని చెప్పాలి. విషనరీ. ఈ రాష్ట్రం మీద విషం జిమ్మి ఈ రాష్ట్రం యొక్క ఆస్తులన్నిటినీ కూడా బేరం పెట్టి ప్రజల యొక్క అధికారాలని, హక్కుల్ని కాలరాసి చిట్ట చివరికి బూడిద మిగిల్చి తనకి సంబంధించినటువంటి వాళ్ళకి మాత్రమే ఉపయోగపడేటటువంటి సంపద సృష్టికర్తగా మిగిలాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి పైకి ఇషనరీ అని మీరేమన్నా మిషనరీ ఏమన్నా తెచ్చారా ఏంటి మీ పార్టీ నాయకులందరూ? అంటే ఆయన క్రియేట్ చేశాడు సార్. చంద్రబాబు నాయుడు గారు అంటేనే విషనరీ అనేటటువంటి మిషనరీ తయారు చేశాడు కాబట్టి అసలు 24 గంటలు ఈ ప్రైవేట్ ఆనాటు నిజంగా సార్ జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా మీ ద్వారా నిజంగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను సార్. అసలు రాష్ట్ర ప్రజల కోసం ఆయన ఎంత తపన పడ్డారు. డే 1 నుంచి 5 సంవత్సరాలు కూడా నిజంగా ఆయన అసలు బియాండ్ ద లిమిట్సే అప్పులు తీసుకొచ్చిన దాన్ని మళ్ళీ ప్రజలకి ఏ రకంగా పథకాల రూపంలో పంచినా అట్ ద సేమ్ టైం అభివృద్ధి అంటే అసలు నిజంగా 4 పోర్ట్లు డెవలప్ చేయడంలో కానీ, 10 ఫిషింగ్ హార్బర్లు డెవలప్ చేయడంలో కానీ, 15,000 సచివాలయాలు కట్టడంలో కానీ, ఉద్దానం కిడ్నీ సెంటర్ కట్టడంలో కానీ నిజంగా మహానుభావుడు నిజంగా ఈ దాచుకోవాలి అనే కాన్సెప్ట్ అనే మాట మర్చిపోయి అసలు ప్రజలకి ఎంత చేశారు అనేది కనుక ఈ రోజు ఈ చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఘోరాల్ని తో పోల్చుకుంటే మాత్రం నిజంగా తండ్రికి తగ్గ తనయుడుగా ఈ రాష్ట్రాన్ని స్వర్ణయుగంగా నడిపాడు అనడంలో మాత్రం ఎట్లాంటి అతిశయోక్తి లేదు సార్. నిజంగా మళ్ళీ ఎందుకంటే 2 ఏళ్లలోనే మీరు గమనించుకుంటే సార్ ఏ వ్యవస్థ ఫెయిల్యూర్ అవ్వలేదో మీరు చెప్పాలి సార్. ఏ వ్యవస్థ ఫెయిల్యూర్ అసలు ప్రభుత్వం అంటే వాట్ ఈస్ మెంట్ బై దట్ సార్? అసలు నాకు అర్థం కాదు. అసలు ఇట్స్ ఎ ప్రొటెక్షన్ లేయర్ టు స్టేట్.
కానీ అసలు అది ప్రొటెక్షన్ లేయరా లేకపోతే మరి ప్రొక్లైనరా అనేది అర్థం కావట్లా. మ్మ్. అసలు ఎంత దారుణంగా ప్రతి ఒక్కటి కూడా మీరు అమరావతి పేరు చెప్పి అప్పులు తీసుకొచ్చిన, Yes. రోడ్లని ప్రైవేట్ పరం చేయాలని చూసిన ప్రతి దానిలో కూడా మీ మీకెంత ప్రభుత్వ హయాంలో అసలు రోడ్లు సరిగా నాకెంత? వేయలేదనే కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పి 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 ఓట్లు వేయించుకున్నారు, మీరు రోడ్లు వేయలేదని. మరి ఇప్పుడు రోడ్లు ఏమైపోయాయి, బాగా అయ్యాయా? సార్ అది ప్రజలు ఇప్పుడు బాగా చూస్తున్నారు సార్. ఆ, సార్ నేను ఒక్కటే చెప్తా, రోడ్లు వెయ్యలేదు అని మాట్లాడుతున్నారు కదా సార్, నిజంగా నేను అవును. మాట్లాడుతా ఉన్నా. మా విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఆయన రావడంతోనే కనకదుర్గ ఫ్లైఓవర్ ఆల్రెడీ అంటే వాళ్ళ టైంలో ఏదో 70% కాస్త ఏడుచున్నారు కాబట్టి మిగతా 30% ఆయన కంప్లీట్ చేసి అది ఓపెన్ చేయడంతో పాటు బెన్ సర్కిల్ దగ్గర 2 ఫ్లైఓవర్లు ఆయనే కట్టి ఆయనే శంకుస్థాపన, శంకుస్థాపన ప్రారంభోత్సవం. చేసి ఆయనే ఓపెన్ చేశారు yes. సార్. మరి రిటైనింగ్ వాళ్ళు ఆయనే శంకుస్థాపన చేసి ఆయనే ఓపెన్ చేశారు. ఇలా ఒకటి కాదు సార్, 2 కాదు సార్, అసలు ఆయన రోడ్లు వెయ్యలేదు అని మాట్లాడటానికి ప్రతిదీ కూడా ఒక విషయమే కదా సార్. అసలు ఈ రాష్ట్ర ప్రజలకి ఉన్నది లేనట్టు లేనిది Yes. ఉన్నట్టు చెప్పడమే పరమావధిగా పెట్టుకుని విషాన్ని చిమ్మి అధికారంలోకి వచ్చారు. Right. జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ చేస్తాం, జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ చేస్తామంటే నాకు అర్థం కాలేదు సార్. నిజంగా వీళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నవరత్నాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కన్నా కూడా సంపద సృష్టిస్తా అని చెప్తే ఈ యొక్క 40 ఏళ్ల ఇండస్ట్రీ అనుభవంతో బాబోయ్ ఇంకేం చేసేస్తారో అందుకే ప్రజలు పాపం చంద్రబాబు నాయుడు గారిని అంత అమితంగా నమ్మారు అని నేను అనుకున్నాను. కానీ Right. ఈసారి కంప్లీట్ గా రాష్ట్ర ప్రజలందరికీ శటకోపం పెట్టడానికి వచ్చాడు అన్న విషయం మాత్రం తెలియలేదు సార్. Right. అది విషయం Yes. సార్. శటకోపం పెట్టి కంప్లీట్ గా రాష్ట్ర ప్రజల హక్కుగా ఉండాల్సినటువంటి ప్రభుత్వ పరంలోనే ఉండాల్సినటువంటి ప్రతి ఒక్క వ్యవస్థని కూడా ఈనాడు ఈ రకంగా ఇంత దారుణంగా తన సొంత వాళ్ళకి మాత్రమే కైవసం చేసేటటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు Yes. ముందుకెళ్ళటం అనేది ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం సార్.